ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ మంత్రికి ప్రమాదం, మక్కాల అభివృద్ధి తీవ్ర దుఃఖంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటనే వీడియోలో చూద్దాం. వీడిని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం లైక్ చేయకుండా వెళ్ళలోకి వచ్చినట్లయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన తెల్లవారుజామున 3 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు అయితే తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ఎంపీ గెలిచిన సంగతి కూడా తెలిసిందే. ఇక వ్యక్తిగత జీవితం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడాదిలో 1947 సెప్టెంబర్ 27న డి శ్రీనివాస్ జన్మించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఆయన స్వస్థలం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా స్వస్థలంలోనే సాగింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ చేరుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చేశారు. విద్యాభ్యాసం అనంతరం రాజకీయాల్లోకి పై మక్కువతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం అందులోనే కొనసాగి అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా స్థాయికి ఎదిగారు. ఇక ఎమ్మెల్యేగా, మంత్రిగాను, రాజ్యసభ ఎంపీగాను వివిధ పదవుల్లోనూ పనిచేశారు. డి శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులకు 2 కుమారుల సంతానం. పెద్ద కుమారుడు సంజయ్ తండ్రితో పాటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో అతడు నిజామాబాద్ మేయర్గా